కర్రీ 5 నిమిషాల్లో అయిపోతే ఆ కిక్కే వేరు కదా. ఒక్కసారి ఈ ప్రాసెస్ చూసేయండి. మనం స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని దానిలో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే టమాటో ముక్కలు వేసేసి కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసి దానిపైన సరిపడా కారం, ఉప్పు, పసుపు, కొంచెం జీలకర్ర అలాగే సరిపడా ఆయిల్ వేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చిన తర్వాత చక్కగా కలిపేసుకుని ఇంకో 2 మినిట్స్ మగ్గనిచ్చిన తర్వాత సరిపడా వాటర్ పోసుకోవాలండి. చక్కగా సరిపడా వాటర్ పోసుకుని ఆ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు వంకాయ ఎగురు తెలుసు కదా కన్సిస్టెన్సీ, ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకుంటే సరిపోతుందండి. దీనిలో ఫస్ట్ ఉల్లిపాయ ముక్కలు వేగాలి, తర్వాత టమాటో ముక్కలు వేగాలి, అవి వేయాలి ఇవి వేయాలి అని అనుకోకుండా ఈ సింపుల్ ప్రాసెస్ ఒకసారి ట్రై చేయండి. టైం ఎక్కువ పట్టదు, ఈజీగా అయిపోతుంది. అస్తమాను స్టవ్ దగ్గర ఉండి అన్నీ కలపవసరం లేదు, అన్నీ ఒకేసారి పెట్టి చేసేవచ్చు. అండ్ టేస్ట్లో మాత్రం ఏమాత్రం తేడా ఉండదు, చాలా అంటే చాలా బాగుంటుంది. నచ్చితే ఒక్కసారి ప్లీజ్ ఈ ప్రాసెస్ని ట్రై చేయండి, మీకే నచ్చుతుంది. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్.